తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. సీఎంను ఉద్దేశించి పరుష పదజాలంతో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తుంది. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల కంటే రేవంత్ చేసిన విమర్శలు తీవ్రమైనవేమీ కాదని బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగా ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్జన్ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ నుంచి ఆ ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మంది పండగకి తొక్కుతూ మన చేతులకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే ఈ కాంగ్రెస్ ఉందా, మీ లీడర్లు ఉందా, మీరు ఉంటున్నారా, మీరు కన్యత చేస్తే ప్రాణాయంతో కలిపి పారుతుంది, గోదావరి కలిపి పారుతుంది, ముట్టుకున్నప్పుడు. ఇకపోతే ఇప్పుడిప్పుడే తెలిసిన వాస్తవం ఏంటంటే మా సోదరుడు తమ్ముడు ఏడ గడ్డేస్తే ఆడ పోయి గడ్డి మేసి గాయి అరుస్తుంటాడు. బాల్క సుమన్ అని మాజీ శాసనసభ్యుడు చాలా ఎక్కువగా మాట్లాడిండు. ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నా, కానీ నాతో పాటు జూనియర్గా ఉండే బాల్క సుమన్ ఏమనుకుంటున్నాడో ఏమో, ఆయన కూడా మతి తప్పి ఓటమిని జీర్ణించుకోలేక అధికారంలో ఉండి అడ్డగోలుగా విప్పుగా ఉండో ఎంపీగా ఉండో ఏదో బ్రోకరో జోకరో ఏదో పని చేసుకుంటా కల్వకుట్ల కుటుంబం చుట్టూ తిరుగుకుంటా చేసినటువంటి అరాచకాలన్నీ బంద్ అయ్యి కాళ్ళకు చేతులకు గంతలు కట్టినట్లయితే తట్టుకోలేక మీటింగ్లోనే సోదరుడు చాలా గొప్ప ఘనకార్యం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే దానికి కౌంటర్గా ఆయనకు సమకాలీనులుగా ఉన్నటువంటి యూనివర్సిటీ మిత్రుడు ఇంతకుముందే మాట్లాడారు కనుక నేను మళ్ళా 3rd క్లాస్ పంచాయతీ ఓలేను సుమన్లాగా, కానీ అటువంటి 3rd క్లాస్ పనులు చేస్తే ఇంకో 6th క్లాస్ పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఎవ్వరం కూడా ఏం తక్కువ కాదు. అరే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, మంత్రి కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు. అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. మీన్ని తిట్టుడు వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ రెండన్నర, హరీష్ రావు రెండన్నర, బల్క సుమన్ లాంటి గాడు ఆ రెండల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఓ దళిత ద్రోహి బలహీన వర్గాల వ్యతిరేకివిరా నువ్వు. మా ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా తిట్టిండు. ఇంకా నువ్వు తెలంగాణ సమాజం దగ్గరికి పో, చెప్పులు మెడకేసి కొడతారు. బువ్వకు లేవు నీకు రబ్బర్ చెప్పులు. ఆ రోజు బెల్ట్ షాపులలో మందు తాగేటువంటి గారివి నువ్వు బల్క సుమన్. ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది బే నీకు? ఎవరి సొమ్మురా? తెలంగాణ వాదులు అమరవీరులు అనేక మంది పోరాటం చేస్తే తెరచాటున ఉండి లాడ్జీలలో వండుకొని పంది తాగినట్టు తాగి ఉద్యమకారులని అనేక మందిని పోలీసు వాళ్ళు కొడుతుంటే నువ్వు నీ తెలంగాణ భవన్లో వండుకున్నటువంటి నీ చరిత్ర తెలియదారా? అనేక మంది స్త్రీలతోటి రాసలీలలు ఫోన్లలో మాట్లాడిన సందర్భం
మాకు పోలీస్ అధికారులు చెప్తే మేము దాన్ని ఖండించాము రా విధవ, ఎందుకంటే మా ఉద్యమకారుడు కాబట్టి. మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాం. ఎవడనుకున్నావు దొంగ చెప్పు తీసుకొని తంతా. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపిన బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో. రాజు చూసుకుందాం. ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా, మేము రేపు వస్తాం. మేము దళితులమే. చెప్పు తీసుకొని మూతి పనులు వెళ్ళగొడుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు. నీ గురించి తెలియదారా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్తో సహా వాళ్ళ కుటుంబం అంతా వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక వాళ్ళ ఇంట్లో పనిచేసే, వాని పేరు బాల్క సుమన్ కాదు బానిస సుమన్, బాల్క సుమన్ కాదు బానిస సుమన్, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి కేసీఆర్ ఇంట్లో బానిసగా చేరి ఇలా తెలంగాణ ప్రజల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఇలా చెన్నూరు ప్రజలు ఆల్రెడీ వారిని చెప్పుతో కొట్టినట్టు పనిచేసిండ్రు. ఇలా రాష్ట్రంలో ప్రతి టీఆర్ఎస్ నాయకుని కూడా అదే గతి పడుతుంది. నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గతంలో ఏ భాష అయితే వాడిండో మా ముఖ్యమంత్రి కూడా అదే భాష వాడిండు. అలా ఏ తప్పు లేదు. ఇలా నిజంగా ఎవరైనా అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే తప్ప మరొకరు కాదు. బాల్క సుమన్, ఇప్పటికి నీ భాష మార్చుకో బిడ్డ, లేకపోతే నీ బజ్జీలు రాలుతాయి. ఇప్పటికే చెన్నూరు ప్రజలు నిన్ను తరిమి కొట్టినరు. ఈ రాష్ట్రంలో గురించి కూడా నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. అరే బాల్కా సుమన్, నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని రండగాడు అనుకుంటా ఇంకేదో మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుచరం ఉందారా? 10 ఏళ్ళు ఏం దిక్కినవరా? ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ విద్యార్థులన్నీ నోటిఫికేషన్స్ రాక ఆగమై చనిపోతుంటే వాని యొక్క సంకానాకి ఏదైతే కేసీఆర్ కేటీఆర్ సంకానాకే నీవారా ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? అరే తొక్కలు తీస్తా, ఏమనుకుంటావు? నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏమనుకుంటావు? గలీ నీవు ఎట్లొచ్చినావరా యూనివర్సిటీకి? రబ్బర్ చెప్పులతో వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావారా? సిగ్గుశరం ఉందారా నీకు? బిడ్డ ఇంకొకసారి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నీ యొక్క చెమడాలు తీస్తాం బిడ్డ. నీవేమనుకున్నావు బిడ్డ? నీ అంతు చూస్తాం. ఇంకొకసారి ఇలా రేవంత్ అన్న గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇదే చెప్పు తీసుకొని కొడతా. అరే బాల్కా సుమన్, ఏమనుకుంటున్నారా నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని పట్టుకొని నిష్టం వచ్చిన మాట్లాడతారా? ఇదే చెప్పుతో రబ్బర్ చెప్పులతో వచ్చినవరా నువ్వు? చెప్పు తీసుకుని కొడతా. ఏమనుకుంటున్నావు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని